నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. నస్పర్లో గాయత్రి బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. బ్యాంక్ నిర్వాహకులు ఖాతాదారులకు నాణ్యమైన సేవలందించాలన్న కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో చోరీ. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని ఎత్తుకువెళ్లిన దుండగులు. చెన్నూరు నియోజకవర్గం కుందారం గ్రామంలో మద్యం బెల్ట్ షాపులకు బహిరంగ వేలం. రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై దాడి చేసిన 50,000 మద్యం సీజ్. కొమరంభీం జిల్లా మంగి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులకు ఆదేశం. పెంపుడు కుక్కపై దంపతులకు అమితమైన ప్రేమ. కుక్కకు పుట్టిన పిల్లలకు బారసాలు చేసిన దంపతులు. గాయత్రి బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్లో ఏర్పాటు చేసిన ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 50వ బ్రాంచ్ను జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా లీడ్ మేనేజర్ కె తిరుపతితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభమైన గాయత్రి బ్యాంక్ తనదైన శైలిలో ముందుకు వెళ్తుందన్నారు. 20,939.45 కోట్ల వ్యాపారాన్ని సాధించి 50 బ్రాంచ్లలో తెలంగాణలోని కోఆపరేటివ్ బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకుగా అవతరించి అగ్రగామిగా కొనసాగుతుందని తెలిపారు. బ్యాంకుల ప్రజలు ఆర్థిక పరిపుష్టికి కారణమవుతాయని, ప్రజలు బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలను నిర్వహించుకోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణతో పాటు కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్నారు. నస్పూర్ పట్టణ ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి మాట్లాడుతూ 24 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7,39,000 మంది వినియోగదారులను కలిగిన బ్యాంకు అన్ని విధాలా మంచి అభివృద్ధి సాధించిందన్నారు. మంచిర్యాలలో 11 సంవత్సరాలుగా పనిచేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతుందన్నారు. బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్, ఏఈపీఎస్, యూపీఐ, ఏటీఎం సర్వీసులు, ఆర్టీజీఎస్ వంటి టెక్నాలజికల్ సేవలతో పాటుగా నిరక్షరాస్యులకు సహాయంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సేవలు అందించడం, ఖాతాదారులకు ఫోటో జిరాక్స్లను బ్యాంకు ముందే ఉచితంగా అందించడం సంతోషదాయకమని జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి కె తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శ్రీలత, రీజనల్ మేనేజర్ బింగి తిరుపతి, బ్యాంకు చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, ఖాతాదారులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక కొత్త బ్రాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద 50th బ్రాంచ్. అంటే గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్కి 50 బ్రాంచ్ ఇప్పుడు ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే కొన్ని మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి. అంటే నెట్ ఎన్పిఏ ఒక బ్యాంక్కి 0 ఉన్నాయి, గ్రాస్ ఎన్పిఏ కూడా బిలో అరౌండ్ 2% ఉన్నాయి. అంతే, చాలా తక్కువ ఉన్నాయి. సిస్టమ్ వారీగా చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. ఇంకా ఒకటి దానిలో ఏమున్నాయి అంటే ఇంకా 100 మెంబర్స్కి కొంచెం టైంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. యునైటెడ్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూస్తే దిస్ ఇస్ సెకండ్ బ్యాంక్. అండ్ ఈ బ్యాంక్కి లాస్ట్ బ్యాంక్ ఎవరికి ఆర్బీఐ బ్యాంకింగ్కి లైసెన్స్ ఇచ్చారు ఆ టైంకి, మల్టీ ఎస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. అండ్ ఈ బ్యాంక్ మంచిగా నడుస్తున్నాయి. ఇంకా కొన్ని బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఎంప్లాయీస్కి కూడా ఈ బ్యాంక్స్లో ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఈ బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఈ బ్యాంక్ యాక్టివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మన జిల్లాలో ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతో మన జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది.
ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఈ బ్యాంక్స్ సిబ్బందికి, మెంబర్స్కి, ఎంప్లాయీస్కి అండ్ వాళ్ళకి మేనేజ్మెంట్కి అందరికీ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నా పేరు వనమాల శ్రీనివాస్. నేను గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా గత 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. గాయత్రి బ్యాంక్ ప్రారంభ దశ నుంచి ఏదైతుందో 11th సెప్టెంబర్ 2000 నాడు గాయత్రి బ్యాంకును ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభించుకున్నప్పుడు ఒక యూనిట్ బ్యాంకుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడు ఏదైతుందో 0 డిపాజిట్స్ బేస్తో స్టార్ట్ అయిన బ్యాంకు 10 సంవత్సరాల తర్వాత, 9 సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 బ్రాంచ్లను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అది జమ్మికుంట బ్రాంచ్, కోరుట్ల బ్రాంచ్. దాని తర్వాత ఏదైతుందో వేములవాడ బ్రాంచ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్, మంచిర్యాల్, అదేవిధంగా నిజామాబాద్, మెట్పల్లి, ఈ విధంగా బ్రాంచెస్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడంతో పాటు మన బ్యాంకు దినదినం అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని నస్పూర్ ఏరియా లోపల ఈరోజు నూతనంగా 50వ శాఖను, బ్యాంకు యొక్క 50వ శాఖను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇట్టి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతుందో గాయత్రి బ్యాంకు ప్రస్తుతం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం లోపల అతిపెద్ద బ్యాంకుగా అవతరించిందనే విషయాన్ని గర్వంగా తెలియజేసుకోవడానికి చేస్తున్నాం. ఇదే విధంగా భారతదేశం లోపల మనం ఏదైతుందో 1514 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల లోపల గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ అనేది 40వ బ్యాంకుగా మనం అవతరించుకోవడం జరిగింది. మన గాయత్రి బ్యాంక్ అనేది తెలంగాణ రాష్ట్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రస్తుతం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నస్పూర్ ఏరియా లోపల 50వ బ్రాంచ్గా మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు 47వ బ్రాంచ్, 48వ బ్రాంచ్, 49వ బ్రాంచ్ ఏదైతుందో 48వ బ్రాంచ్గా మన కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లోపల హైదరాబాద్ లోపల ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాల్వంచ లోపల కూడా మనం బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. పాల్వంచలో కూడా మనం బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇది ఏదైతుందో ఇక్కడ 50వ బ్రాంచ్గా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతుందో ప్రస్తుతం మన బ్యాంక్ యొక్క డిపాజిట్లు ఏదైతుందో 1655 కోట్ల రూపాయల డిపాజిట్లు, 1283 కోట్ల రూపాయల అడ్వాన్సెస్తో ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద బ్యాంక్గా మనం అవతరించడం అనేది తెలియజేస్తూ ఆనందిస్తున్నాం. మనం బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ను మనం పరిశీలించుకున్నట్టయితే దక్షిణ భారతదేశం లోపల అత్యధిక కస్టమర్ బేస్ కలిగి ఉన్న ఏకైక బ్యాంకుగా మన బ్యాంకు నిలిచిందనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆనందిస్తున్నాం. ఇది ఏదైతుందో మన బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ అనేది ప్రస్తుతం 7,50,000 మంది కస్టమర్ బేస్ని కలిగి ఉన్నాం. మన బ్యాంకు లోపల వివిధ రకాల సర్వీసెస్ వివిధ రకాలుగా మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ఏదైతుందో మన బ్యాంకు కస్టమర్కి వచ్చిన కస్టమర్స్కి ఏదైతుందో వాళ్ళ ఫోటోగ్రాఫ్ కానీ జిరాక్స్ కాపీలు కానీ తేవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతుందో ఒరిజినల్ పాన్ కార్డ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వస్తే దాని జిరాక్స్ మనమే తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం పర్సన్ వస్తే వాళ్ళ ఫోటో మనమే తీసేసుకుంటాం. వితౌట్ ఎనీ ఛార్జెస్ వాళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి బ్యాంకు యొక్క పని వేళలను మనం పరిశీలించుకున్నట్టయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మనం నిరంతరాయంగా పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. మీ ముందు వచ్చిన ఈ నస్పూర్ యొక్క బ్రాంచ్ని మీరు అందరూ పెద్ద మనసుని ఆదరించి మీరు ఏదైతుందో ఈ మన బ్యాంక్ యొక్క సర్వీసెస్ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గాయత్రి బ్యాంక్ ద్వారా అన్ని రకాల డిజిటల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. యూపీఐ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే యాప్ల ద్వారా మీరు సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. అట్లనే ఏఈపీఎస్ కానీ ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్ లోపల మీరు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే మన ఏటీఎం కార్డుకి పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కార్డు యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల ఈ సైబర్ ఫ్రాడ్స్ని మనం అరికట్టుకోవచ్చు. కార్డు సేఫ్టీ అనేది ముఖ్యంగా ఉంటుంది. అట్లనే మనం 10 గంటల నుండి 7 గంటల వరకు కూడా అన్ని రకాల సర్వీసెస్ని నిరంతరాయంగా అందించడం జరుగుతుంది. గోల్డ్ లోన్స్ కానీ, వివిధ రకాల బిజినెస్ లోన్స్, అన్ని రకాల లోన్స్ కూడా మనం అందిస్తున్నాము.
అది కూడా చాలా తక్కువ టైం లోపల ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా మనం అందించడం జరుగుతుంది. మంచిర్యాలలో గత 11-12 సంవత్సరాలుగా మన సర్వీసెస్ అనేటి అందిస్తూ ఉన్నాము. మంచి అభివృద్ధి సాధించింది మంచిర్యాల బ్రాంచ్. అదేవిధంగా నస్పూర్ కూడా అన్ని రకాల సేవల్ని వినియోగదారులు యూటిలైజ్ చేసుకొని బ్యాంక్ యొక్క అభివృద్ధికి పాల్పంచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలియజేయనగా మన నస్పూర్లో మన గాయత్రి బ్యాంక్ 51 బ్రాంచ్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ బ్రాంచ్ మన బ్రాంచ్ని మన బ్యాంక్ పని వేళలు వచ్చి 10 గంటల నుంచి 7 గంటల వరకు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన బ్యాంకులో మన అత్యధికంగా డిపాజిట్ రేటు మనకు ప్రజలకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్నే గోల్డ్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మన సర్వీస్ ఓరియంటెడ్గా బ్యాంక్ వర్క్ ఇస్తుంది. దీన్ని ఇట్టి సౌకర్యాన్ని అందరూ వినియోగించగలం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని దోచుకువెళ్లారు. మంచిర్యాల జిల్లా చింతపండు వాడలో నివాసం ఉంటూ కిరాణా షాప్ నడుపుతున్న దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ నెల 22న ఇంటికి తాళం వేసి విహారయాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు దిలీప్ కుమార్ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి బంగారం దోచుకున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ దిలీప్ కుమార్ తాళం వేసి విహారయాత్రలకు వెళ్లడంతో అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బీరువా తెరిచి బంగారం ఎత్తుకెళ్లడం జరిగిందని తెలిపారు. బాధితుల నుంచి ఎంతవరకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే దొంగలు దోచుకున్న సొమ్ము వివరాలు తెలుస్తాయని తెలిపారు. వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ ఎవరైనా కాలనీవాసులు దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తాళాలు వేసి పొరుగు వారికి వెళితే మంచిదని తెలిపారు. పట్టణంలో చింతపండు వాడ సంబంధించి కిరాణా షాపు నడిపేటువంటి దిలీప్ కుమార్ వాళ్ళు 22 తారీఖు తీర్థయాత్రలకు అని చెప్పేసి ద్వారకా వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఇంటి పక్కన ఉన్నటువంటి రాజ్ కుమార్ ఇక్కడ సీసీ కెమెరా పలిగిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే క్లూస్ టీమ్ని తీసుకొచ్చి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ దొంగలు గుర్తులేని దొంగలు తాళం పగలగొట్టి మూడో సపరేట్ ఉపయోగించి లోపలికి వెళ్ళి బీరో పగలగొట్టి బంగారం తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ఇంకా పిటిషన్ ఇవ్వలేదు. వీళ్ళు పిటిషన్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు చేసి దొంగల్ని పట్టుకుంటాం. జరిగిన ఘటన చూస్తే 23వ వార్డు చింతపండు వార్డులో జరిగిన ఘటన చూస్తే ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మనం ఇంటికి తాళం వేసినప్పుడు పోలీసు వారికి సమాచారం ఇవ్వడం, లేదా చుట్టుపక్కల వారికి తెలియజేస్తూ మనం ఊరికి వెళ్తున్నట్టు తెలియజేస్తూ కాస్త ఇంటి వైపు చూడమని చెప్పడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం ఏదైనా కూడా అప్రమత్తంగా ఉండి మన వస్తువులని దొంగతనానికి గురికాకుండా చూసుకోవాలని మన 23వ వార్డు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం కుందారం గ్రామంలో మద్యం బెల్ట్ షాపు పెట్టుకునేందుకు బహిరంగ వేలం నిర్వహించడం చర్చనీయాంశమైంది. కుందారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరును నిర్వహించిన వేలంపాటలో 2 బెల్ట్ షాపులకు 7.5 లక్షలకు బోయినపల్లి సునీల్ కుమార్, దండవేని రాజశేఖర్ అనే 2 వ్యక్తులు దక్కించుకున్నారు. 2 ఏళ్ల పాటు మద్యం బాటిలపై ఎంఆర్పీ కన్నా 30 నుంచి 50 వరకు అమ్ముకోవచ్చని తీర్మానం చేశారు. వేలంపాటలో షాపు దక్కించుకున్న వారు తప్ప గ్రామంలో మరెవరూ మద్యం అమ్మరాదని తీర్మానించారు. ఈ ఘటనపై జిల్లా ఎక్సైజ్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ 2 బెల్ట్ షాపులపై దాడి చేసి సుమారు 50,000 రూపాయల మద్యం సీసాలను సీజ్ చేశారు. అనంతరం బెల్ట్ షాప్ నిర్వాహకులు 2 మండల తహసీల్దార్ ఎదుట 1,00,000 రూపాయల జరిమానాతో 6 నెలల వరకు బైండ్ ఓవర్ చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఎక్సైజ్ శాఖ ఎప్పుడు ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా గట్టి నివారణ చర్యలు చేపడతామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ మద్యం బెల్ట్ షాప్ విషయంలో మాకు ఒక కంప్లైంట్ అందింది. ఈ కంప్లైంట్ ప్రకారం అక్కడ ఎవరైనా మద్యం బెల్ట్ షాప్లో ఆక్షన్ చేయడం కానీ, లేకపోతే అక్రమ మద్యం అమ్మడం కానీ ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా కేసు బుక్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బైండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఏదైనా జరిగితే బ్రీచ్ అయినా కూడా దానికి తగిన పరిష్కారం, దానికి తగిన శిక్ష ఉంటుంది. దానికి తగినట్టుగా వాళ్ళు పరిహారం కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో మేము మొత్తము మంచిర్యాల జిల్లా వాళ్ళకి చెప్పడం ఏంటంటే, బెల్ట్ షాపుల విషయంలో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వేసిన విషయము పేపర్లో చూడడం జరిగింది. మేము అక్కడ ఉన్న మన సిఐ గారిని కూడా చెప్పి ఆ షాపు మీద
నిఘా పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఇప్పుడు ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా దొరికితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, బైండ్ అవుట్ చేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. ఏరియా డివైజీఎం శ్యామ్ సుందర్ పాఠశాల కరస్పాండెంట్ జీనారోస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సూక్ష్మ విధానంలో పాఠాలు బోధించే విధానాలు చేపట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. చదువుల్లో రాణిస్తూనే శారీరక మానసిక దృఢత్వం కొరకు ప్రతి ఒక్క విద్యార్థి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న నేరాల నుండి బయటపడడానికి విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను ప్రారంభించి విద్యార్థులు కనబరిచిన ప్రతిభను తిలకించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏ దేశమైనా మరి బాగా అభివృద్ధి చెందాలంటే మంచి విద్యార్థులే రేపటి భారత పౌరులు. కాబట్టి మంచి విద్యాలయాలు ఉంటేనే మంచి పౌరులు తయారవుతారు. మరి అప్పుడే దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. మరి తప్పకుండా ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మరి చూసినప్పుడు డెఫినెట్గా ఇక్కడ మంచి విద్యార్థులందరికీ మరి మేనేజ్మెంట్ వారు అందిస్తున్నారు. మరి డెఫినెట్గా ఈ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ముఖ్యంగా ఇంకా మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకి తప్పకుండా ఇంకా ఇన్నోవేటివ్గా, ఎక్స్పెరిమెంటల్గా మరి విద్యా విషయంలో ప్రస్తుతము కార్పొరేట్ స్కూల్స్లో ఇంకా ఏమైనా మార్పులు వస్తుంటే ఆ మార్పులను అనుగుణంగా మరి విద్య బోధన విషయంలో కూడా మార్పులు చేసి ఇంకా మరి విద్యార్థులకి బేసిక్ లెవెల్లో వారికి సూక్ష్మంగా ప్రతి విషయం అర్థమయ్యేటట్టుగా మరి ఇంకా వారికి విద్యార్థుల యొక్క మంచి విద్యార్థులను ప్రతి విషయంలో వారిని ఇన్వాల్వ్ చేస్తే వారిలో లీడర్షిప్ లక్షణాలు వస్తాయి. కాబట్టి స్కూల్లో ఏ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినా కూడా ఆ ఈవెంట్స్కి ఒక స్కూల్ విద్యార్థుల నుండే ఒక లీడర్ని రెస్పాన్సిబిలిటీ. Rangoli competitions, science exhibition and more. Each performance reflects the hard work, dedication and passion of our students and their mentors. We are confident that you will all enjoy the vibrant display of talent and creativity. First, I would like to extend a warm welcome to our esteemed guest of the day, Sri Devendra Garu, General Manager, Singarni Calories Company Limited, who have honored us with his presence today. I am proud to announce that Singarni Company has invited us here to start an English medium school for the children of Singarni employees, and till today 80% of students are of Singarni employees children studying in this institution. Your support and encouragement mean a lot to us and inspire our students to showcase their best. On behalf of Alfonsa family, I cordially invite you, Sir Sri Devendra Garu, to come on to the dais and occupy. And the children who are presenting here and participating in the program are very lucky enough for showcasing their talent in exhibiting their culture and the uniqueness of the culture and its diversity, and I wish the management the program will be a great success and it will inspire all the school children and gives a uniqueness and oneness among the children, and it will definitely help them in achieving the goals and setting out their targets and their careers in future. And I once again thankful to the management for inviting me
this event. I feel really honored and humbled. I once again thankful management. Thank you very much. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని రామకృష్ణపూర్ మాలా సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మాలలను అణచివేయాలని చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించే మాలల సింహగర్జనకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పట్టణ మాల మహానాడు సంఘం సభ్యులు కోరారు. ఈ సందర్భంగా స్థానిక రాజు చౌక్లో సింహగర్జన గోడపత్రాలను విడుదల చేసి వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అనుమతించిన సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో మాలల జనాభా 35 లక్షలుగా ఉందని కొందరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వారి స్వార్థానికి అమాయక ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మాలల ఐక్యతను చాటుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సింహగర్జనలో మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, మాలలు, ఉపకులాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం మంచిర్యాల జిల్లా కన్వీనర్ తోగరు సుధాకర్, కో కన్వీనర్ పల్గిరి కనకరాజు, పట్టణ అధ్యక్షులు నల్లల మురళి, సుధీర్, లక్ష్మణ్, రాజేష్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. దళితుల విభజన కోసం వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పును ఇవ్వడానికి నిరసనగా మరి దేశవ్యాప్తంగా మాలలు వర్గీకరణ అంశం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మరి ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా వెంటనే వర్గీకరణ చేస్తాం, దళితులను విభజిస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. చేస్తూ మా సోదరులు, మా జాతి మాల బిడ్డలు తెలంగాణలో జనాభా లేదు, వారి శాతం తక్కువ, వారి కలిసి లేరు అని మా మీద చాలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మా మాలను తక్కువ చేస్తూ చూపిస్తున్న ఈ ప్రభుత్వాలకు, మా తోటి దళిత సంఘాలకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వం 2014లో అప్పుడు చేసినటువంటి సర్వేలో 14 లక్షల మందిని చూపించడం జరిగింది. అది కాదు, మేము 35 లక్షల మంది జనాభా ఉన్నాము, మాకు కూడా సరైన వాటా కావాలి. ఈ విభజన వల్ల రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విభజన వల్ల చాలా నష్టపోతారు. ఎవరమైనా జనాభా ప్రాతిపదికనే మన హక్కులను సాధించుకుందామనే నినాదంతో మా జనాభా నిరూపించుకోవడానికి మేము డిసెంబర్ 1న పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో 30 లక్షల మందితోని హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ చేపట్టాము. మాలలు ఎవరికి శత్రువు కాదు కాకుంటే మేము మాలలు ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉంటాంటే ఇతర పార్టీలు కానీ మా కుల సోదరులు కానీ మాలలు తక్కువ ఉన్నారు, మాలలకు యూనిట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే మేము తక్కువ లేము, మా జనాభా 30 లక్షల మంది జనాభా ఉన్నారు అని మేము నిరూపించుకోవడానికి రేపు డిసెంబర్ 1న హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. అట్టి సభకు మన మాల కులాస్తులు అందరూ, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న మాల కులాస్తులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సి. ఆల్ఫోర్స్ అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోల్బెల్ శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సోమవారం ఇందారం క్రాస్ రోడ్డు నుండి 100 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆర్కే న్యూటెక్ గనిని సందర్శించారు. గనిలో పనిచేస్తున్న పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సికరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. అనంతరం ఆయన గని భూగర్భంలోకి దిగి పని స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మలతుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగెల్లా ఉపేందర్, కోశాధికారి కృష్ణారెడ్డి, నస్పూర్ అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, అంబాల రాజ్ కుమార్, ఆల్ఫోర్స్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, యూత్ నాయకులు శ్రావణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మరి క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడ మరి ఆర్కే 7 న్యూటెక్లోకి రావడం జరిగింది. ఇక్కడ కార్మికులకు ముఖ్యంగా మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవేర్నెస్లో భాగం ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అయిపోయి మొన్న 23వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ బిగిన్ అయింది. కాబట్టి ఎవరెవరైతే మరి కార్మికులు మొన్న చేసుకోలేదో మొన్న చేసుకొని రిజెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ డిసెంబర్ 9వ తేదీలో చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి
అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే మరి మంచిర్యాల ముఖ్యంగా మన ఈ శ్రీరాంపూర్ నస్పూర్ ఈ ప్రాంతంలో ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్రోల్ చేసుకున్నారు. దానికి ఇక్కడనే మనకి ఈవెన్ పోలింగ్ బూతులు కూడా వచ్చి ఈవెన్ దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి అందరూ కూడా ఈవెన్ ఓటింగ్ రోజు మనం అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ బూతులు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా మరి ఒక విద్యావేత్తలు తర్వాత మేధావులు మరి ఎగో సభలో ఉండాలన్నది మన ఉద్దేశంగా మరి రాజ్యాంగంలో ఉంది. దానిలో భాగంగానే మరి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను వస్తున్నాను. తప్పకుండా కార్మికుల శ్రేయస్సును నేను లక్ష్యంగా పెట్టుకుంటాను. ఖచ్చితంగా కార్మికుల శ్రేయస్సు మరి వాళ్ళ మంచి చెడులు చూసుకునే విధంగా అనునిత్యం వీళ్ళకి టచ్లో ఉంటూ మరి తప్పకుండా వీరికి సేవ చేస్తానన్న ఉద్దేశంగా ముందుకు వస్తున్నాను. కాబట్టి కార్మికులందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇసుక ఆన్లైన్కు లైన్ క్లియర్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ చిత్రపటానికి ట్రాక్టర్ యజమానులు పాలాభిషేకం చేశారు. మందమరి మండల నిర్మాణానికి ఆన్లైన్ ఇసుక అనుమతికి సహకరించి లైన్ క్లియర్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటానికి మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గద్దరాగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు పొలం సత్యం ఆన్లైన్ ఇసుక ట్రాక్టర్లను ప్రారంభించి మాట్లాడారు. గత కొన్ని నెలలుగా మండలంలో ఇసుక రవాణా లేక భవన నిర్మాణ సంఘం కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, లేబర్లు, యజమానులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ చెన్నూరు ఎమ్మెల్యేకు మొరబెట్టుకోక సంబంధిత అధికారులతో చర్చించి మండలానికి ఇసుక రీచ్లకు అనుమతి ఇప్పించారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. ప్రజల కష్టాలు తెలిసిన ఎమ్మెల్యే ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్, తిమ్మాపూర్ ఇన్ఛార్జ్ కొమ్మ సతీష్, బొక్కలగుడ్డ ఇన్ఛార్జ్ తన్నీరు సందీప్, మందమరి ఇన్ఛార్జ్ శివకుమార్, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా మందమరి మండల నిర్మాణ రంగం ఆన్లైన్ ఇసుక లేక మన నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా కుదేలైన పరిస్థితి మనం గత కొన్ని నెలల నుండి చూస్తున్నాం. దాంతోపాటు భవన నిర్మాణ కార్మికులే కాక మరి నిర్మాణ యజమానులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ సందర్భము మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లేబర్ కావచ్చు, మరి పని లేక మరి రోడ్డున పడే పరిస్థితి ఉన్నదని చెప్పేసి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ సార్ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన దానికి సంబంధించిన ఉన్నతాధికారులతోని మరి దానికి సంబంధించిన శాఖ మంత్రులతోటి మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి మంచిర్యాలలో మనకు ఇసుక రీచ్ మందమరి మండలాని కోసం మరి ఇసుక సరఫరా చేయడానికి ఆన్లైన్ ద్వారా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి కృషి చేసిన మరి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు ట్రాక్టర్ యజమానుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ట్రాక్టర్ యజమానులకు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, నిర్మాణ రంగానికి కావచ్చు ఎటువంటి ఇబ్బందులున్నా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి చెన్నూరు ఎమ్మెల్యే గారికి మా ట్రాక్టర్ యజమానుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియ. గిరిజన విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మంగిలిలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. పాఠశాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ మరమ్మతులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పించే విధంగా పాఠశాల ఆవరణంలో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు వెంటనే నీటి మోటార్ను అమర్చి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారి కృష్ణతేజను ఆదేశించారు. మంగిలో విధులు నిర్వహించే ఏఎన్ఎం సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మంగిలోని సబ్ సెంటర్కు మరమ్మతులు నిర్వహించిన ఏఎన్ఎం ఇక్కడ ఉండి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. అదేవిధంగా మంగిలోని కోలంగూడకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్వహించాలని మాజీ సర్పంచ్ బోజీరావుకు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. మంగిలో అదనంగా అంగన్వాడీ భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరారు. అనంతరం మంగి నుండి మాణిక్యపూర్ జెడ్పీ రోడ్డు వరకు మంగి రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు సుగుణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాజీ అనిల్ గౌడ్, డిడి రమాదేవి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్, డిఈ రాజన్న, ఏటీడీఓ చిరంజీవి, ఎంపీడీఓ మల్లేష్, తహసీల్దార్ సూర్యప్రకాష్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్, ఏఈ సువాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణతేజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా
గత ప్రభుత్వాలు రోడ్లనైతే అసలు పట్టించుకోలేదు. మేము ఈ ప్రాంతంలో తిర్యాని మండలాన్ని చాలా హింసపడినటువంటి ఉంటాయి. అందులో ఆసిఫాబాద్ నియోజకవర్గం అంటే ఆసిఫాబాద్ మొత్తం మండలంతా కూడా చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో మరి చాలా వెనుకబడినటువంటి మండల్ తిర్యాని మండల్. ఈ తిర్యాని మండల్ని కలెక్టర్తో సహా మా కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు అనిల్ గౌడ్ గారు, మా తిర్యాని మండల అధ్యక్షులు సాగర్ అన్న గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కౌటగావ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు, మా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ అందరు నాయకులందరూ కూడా మేమందరం సందర్శించడం జరిగింది కొన్ని మారుమూల గ్రామాలు. అందులో మేము ఆ మారుమూల గ్రామాల్లో మంగి కావచ్చు, మన అదేంటి గుండాల, గోపేర అండ్ తాటిగూడ ఈ మారుమూల గ్రామాలన్నీ కూడా సందర్శిస్తే అప్పుడు చాలామంది ఓట్లు అడగడానికి వెళ్ళారు. మేము రోడ్లు వేయిస్తామనేసి హామీలు కూడా 10 సంవత్సరాలు హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ అప్పుడు వాళ్ళు. కానీ మేము ఈరోజు చూసాం కాబట్టి తప్పకుండా మనిషికి సౌకర్యం అనేది తప్పకుండా అవసరం ఉంది. రోడ్డు రవాణా ఉంటేనే ఆ ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయి కాబట్టి అందుకే తప్పకుండా రోడ్డు రవాణా ఏర్పాటు చేయడానికి మా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా ముందడుగు వేస్తుంది. నీళ్లు, కూడు, గూడు, నీడ ఇవి 3 తప్పకుండా అవసరం అనేది మా గవర్నమెంట్ గుర్తిస్తుంది. కాబట్టి ఇవి ప్రజలకి, ఎందుకంటే ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. తప్పకుండా మేము ఆ అవసరాలు తీర్చడానికే సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మారుమూల గ్రామాలకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక రోడ్ల సౌకర్యాలు ఆగిపోతున్నాయి. వాటి నిర్ణయాలకు మీరు ఏ విధంగా ముందుకు వస్తున్నారు? జగిత్యాల జిల్లాలో రాపెల్లి వినోద్ లావణ్య దంపతులు పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు బారసాలు నిర్వహించారు. చుట్టుపక్కల వారిని పిలిపించి విందు భోజనం పెట్టి వార్తల్లో నిలిచారు. కుక్క పిల్లలకు బారసాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో నివాసం ఉంటున్న రాపెల్లి వినోద్ లావణ్య దంపతులు సంవత్సరం క్రితం షిట్జూ జాతికి చెందిన కుక్కను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. ఇటీవల ఈ కుక్క 4 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కుక్క పిల్లలకు బారసాల వేడుక చేశారు. చుట్టుపక్కల వారిని పిలిచి విందు భోజనాలు పెట్టారు. పెంపుడు కుక్క పిల్లలకు బారసాల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొడంగల్ రైతుల బాధలు వినే ఓపిక, తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాద్లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త నియంత్రణ రేవంత్కు మానుకోట ధర్నా బుద్ధి చెప్పబోతుందని విమర్శించారు. 9 నెలలుగా కొడంగల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తిరగబడ్డారని చెప్పారు. 3000 ఎకరాలు గుంజుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ భూములు గుంజుకోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నారని, అక్కడ అన్నదాతల బాధలు వినే ఓపిక, తీరిక ముఖ్యమంత్రికి లేవని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి 28 సార్లు ఢిల్లీ వెళ్లినా 28 రూపాయలు కూడా తీసుకురాలేదని అన్నారు. లగచెలలో జరిగిన దాడి అధికారులపై జరిగింది కాదు, అక్కడ దాడి జరిగితే మానుకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారు. ఎక్కడ గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తామని ఈ ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేయట్లేదు, ఆదాని కోసం పనిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన బంధువుల కోసమే పనిచేస్తున్నారని, ప్రజల కోసం కాదని అన్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఏడాది పూర్తవుతోంది, అమలు చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరి కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులతో కలిసి లగచర్లను సందర్శించారు. లగచర్ల రోటిబండ తండలో జరిగిన సంఘటనపై అక్కడి ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లాల శంకర్, నీలాదేవిలతో కలిసి లగచెర్ల రోటిబండ తండాలో జరిగిన సంఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రజల నుండి తగు సమాచారాన్ని సేకరించారు.
ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమని, తమ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అధికారులపై తిరగబడడం సరైన వివాదం కాదని అన్నారు. సంఘటన జరిగిన పరిణామాల అనంతరం జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటనలో లేని వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని, ప్రజలు కమిషన్ దృష్టికి తీసుకురాగా ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తానని, ఎవరు అధైర్యపడకూడదని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ తమ హక్కుల కోసం పనిచేస్తుందని, బాధలు సమస్యలు కూడా ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారమే ప్రభుత్వం భూసేకరణ చేయబడుతుందని, బలవంతంగా భూసేకరణకు పూనుకోదని తెలిపారు. ఈ సందర్భంగా లగచెర్ల, రోటిబండ దండ, పోలేపల్లి, హకీంపేటల్లో భూసేకరణ వివరాలను, రెవెన్యూ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్తో పాటు ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం, సంబంధిత అధికారులు ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ పీరియడ్స్ యాక్ట్ ఉన్నది కదా, దాని మీద చూసింది మీకు తెలియదు కాదు. నెల రోజుల ముందు మరి అడ్వాన్స్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఏది నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, సోషల్ జస్టిస్ మినిస్టర్ను, లా మినిస్టర్ను, మన తెలంగాణ భవన్లో లీగల్ ఒపీనియన్ చూసేటువంటి శాఖ వింగ్ ఉన్నది, వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఏంటంటే ఈ మధ్యకాలంలో మన అన్ని పోలీస్ స్టేషన్లో కూడా సెషన్ పిలుస్తాం ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి చట్టం ఇది. ఇప్పుడు ఇది ఐపీసీ కాదు, మేము ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చుకున్నాం. అందరం కొట్లాడి మరి మీరంతా చూసిన కారం చేరులో దళితులపై ఊచకోటు జరిగింది. దాని ఉద్యమాల ద్వారా ఇలా జస్టిస్ పుణ్య వారి కమిటీ వారి సిఫార్సుల మేరకు మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆ యాక్టును ఈరోజు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్ల అందరూ కూడా పార్టీ వారి సిఆర్ కింద స్టేషన్ పిలుస్తూ ఉన్నాం. తర్వాత చట్టంకి విలువ లేకుండా పోతుంది. మేమేం కోరుతున్నామంటే, మీరు ఏదైతే డిఎస్పీ అధికారి ఉంటాడో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత డిఎస్పీ అధికారి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కేసు ఫాల్స్ ఉంటే డిఎస్పీ లెవెల్ని క్లోజ్ అయిపోతుంది. అది కేసు నిజంగా ఉంటే మాత్రం అది కోర్టు ద్వారానే బెయిల్ ఇవ్వాలి. కోర్టు ద్వారా బెయిలిస్తే బాగుంటుంది. చేసే బెయిలిస్తే ఏదైతే తన చట్టం మీద భయం లేకుండా వద్దని చెప్పి మేము దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య ఏ జిల్లాలో వేరే చాలా 25 జిల్లాలు తిన్నాము ఇప్పటి వరకు. ఏ జిల్లాలో వేరే దళిత సంఘాలు వచ్చి మాకు డీబీఎఫ్ దళిత సంఘాలు ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ మాకు స్టేషన్ పిలుస్తూ ఉన్నారు, చట్టం విలువ లేకుండా పోతున్నదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. తన మీద కోపంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆపవద్దని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో 550 మంది లబ్ధిదారులకు అందించే చెక్కులను నిలిపివేయడం సరికాదన్నారు. మంత్రి చేతుల మీదుగా చెక్కులు చేస్తేనే చెప్పడంపై ఆయన మండిపడ్డారు. నెల రోజులుగా మంత్రి ఎందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. కూకట్పల్లి కాన్ఫరెన్స్లో నెల రోజులైంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో, కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి సంగారెడ్డి కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతో వండిన కూరలు పెడుతున్నారు. పిల్లల్ని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు గమనించి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతో వండిన కూరలు వడ్డించారు. ఆహారం దుర్వాసన రావడంతో విద్యార్థులు తినకుండా పారబోశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమ పిల్లల్ని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆ ఆహారాన్ని పరిశీలించగా
అన్నంలో పురుగులు కనిపించాయి. కూరలు దుర్వాసన వచ్చాయి. విద్యార్థులు ఉంటున్న వసతి గృహం కూడా చెత్తా చెదారంతో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిల్లలు తమ తల్లిదండ్రులతో చెప్పుకొని వాపోయారు. ఆ పరిస్థితులను చూసి ఆగ్రహించిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సీనియర్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నస్పర్లో గాయత్రి బ్యాంక్ నూతన బ్రాంచ్ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. బ్యాంక్ నిర్వాహకులు ఖాతాదారులకు నాణ్యమైన సేవలందించాలన్న కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో చోరీ. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని ఎత్తుకువెళ్లిన దుండగులు. చెన్నూరు నియోజకవర్గం కుందారం గ్రామంలో మద్యం బెల్ట్ షాపులకు బహిరంగ వేలం. రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై దాడి చేసిన 50,000 మద్యం సీజ్. కొమరంభీం జిల్లా మంగి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులకు ఆదేశం. పెంపుడు కుక్కపై దంపతులకు అమితమైన ప్రేమ. కుక్కకు పుట్టిన పిల్లలకు బారసాలు చేసిన దంపతులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.